ఈరోజు ఎడీనియమ్స్ చూసి మన ఎడీనియం మొక్కలకి ఏమన్నారు ఇంత ఆపరేషన్ చేసి గ్రాఫ్టింగ్ చేసి నేర్చుకోవడం న్యూ కలర్స్ యాడ్ చేయించుకోవడానికి వచ్చాము. మాకు పెద్దగా ఐడియా లేదు. రవి గారి దగ్గర నేర్చుకుందామని వచ్చాము. శ్రీదేవి గారు నేను వచ్చాము. థ్యాంక్ యూ రవి గారు. ఈ మెట్లు కూడా వదలే బాగుంది స్పేస్ ఎక్కడ ఉంటే అక్కడ. ఇది ఎక్కడ అనుకుంటున్నారు ఈ ప్లేస్? మిస్టర్ రవి గారి ఇంటికి వచ్చామండి. ఈరోజు మేము బాన్సాయి నేర్చుకోవడానికి శ్రీదేవి గారు నేను వచ్చాము. గ్రాఫ్టింగ్ బాన్సాయి మొక్కలు అవన్నీ నేర్చుకోవడానికి వచ్చాము. చూడండి ఎన్ని ఉన్నాయో. ఏమైనా ప్లాంట్స్ అసలు 2 కళ్ళు సరిపడలేదు చూడడానికి. రోజు పిక్స్ పెడుతుంటారు కదా మన గ్రూపులోని. ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. చాలా బాగున్నాయి కదా కలర్ చూడండి. డబుల్ కలర్స్ అసలు ఒకటేటే 2 అసలు చూడండి. రెడ్ చూడండి మంచిగా ఎటు తిప్పాలో తెలియడం లేదు కదా శ్రీదేవి గారు. అంతే చాలా బాగున్నాయి కలర్స్. ఈ షేడ్ లో కూడా మంచిది కనిపిస్తుంది. ఈ కలర్స్ చూడండి. డబుల్ షేడ్ రెడ్ వైట్. ఇది భలే బ్యూటిఫుల్ గా ఉంది కదా. చాలా బాగున్నాయి. ఈ పక్కనే క్యాక్టస్ లో ఇవన్నీ బాన్సాయి మొక్కలు అండి. మొత్తం బాన్సాయి చేసింది చిన్నవన్నీ. ముసలి చెట్టు కూడా బాన్సాయి చేయడం రెడీగా పెట్టారు. చింత స్వీట్ టేబుల్ నేమ్స్ మొక్కలు చాలా బాగా పెంచుతున్నారు. అదే ప్లాంట్ కదా సార్ మరి ఇది కూడా చూసాం కదా. షోగా పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇంట్లో పెట్టుకోవడానికి ఇది చూసారా ఇది ఎంత చిన్న దాంట్లో కూడా ఫ్లవరింగ్ ఎలా ఉందో. ఇంట్లో కూడా బాగుంటుంది అండి పెట్టుకుంటే. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయా. ఈ రెడ్ చూడండి ఎంత అందంగా ఉంది. ఇంట్లో ఉన్నది కదా ఇదే కదండి. ఇంట్లో ఉన్నది డిఫరెంటా? ఇక్కడ ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ అండి. మనకి ఒకలాగా అనిపిస్తుంది. డిఫరెంట్ అది తేడా తెలియాలంటే రవి గారికి తెలియదు. అదే ఎక్స్పర్ట్ కాబట్టి మనకి ఐడియా లేదు. మామిడి రవి గారు ఇది ఈ ప్లాంట్ అండి. ఇది మొన్న ఇందులో కలర్స్ కూడా చూసాను ఎవరో ఎక్కడో దగ్గర. ఇది స్టెమ్తో వస్తుంది సార్.